రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై విచారణ జరిపించాలి. సింగరేణి దివాలాకు కేసీఆర్ ఆయన కుటుంబం కారణం. మితిమీరిన జోక్యంతో అప్పుల పాలు చేశారు. గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం. సిపిఎం 28, 29 తేదీల్లో ధర్నాకు పిలుపు. కొత్తగూడెం భూపాలపల్లిలో సిఐటియు నిరసనలు అంటూ. దయచేసి మీ సింగరేణి కార్మికులు అదే చెప్తాను. గతంలో మీరు ధర్నా చేయాలనుకుంటే బీజేపీ అనేయండి, బీఆర్ఎస్ పనియండి, కాంగ్రెస్ పని కూడా వేయండి. అంతేగాని ఇంకొక పార్టీలను వాళ్ళ టార్గెట్ చేయని ఉద్దేశంతో చేస్తా అంటే మాత్రం మీరు ఒక బీఆర్ఎస్ కనుసన్నలు చేస్తున్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గనుల వేలానికి పరోక్షంగా ఆ బిల్లుకు సపోర్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 2015లో 2021 జరిగినటువంటి యాక్షన్లో కూడా తన అనుయాయులకు ఈరోజు గనులు కేటాయించడం కావచ్చు, లేదా సింగరేణిని పాల్గొనకపోవడం కావచ్చు, సింగరేణిని కొంపముంచడంలో, ఈరోజు సింగరేణి దివాలా తీయడంలో ప్రధానమైన భూమిక పోషించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఏదో కమ్యూనిస్టులు కాబట్టి, సిఐటి కమ్యూనిస్టులకు సంబంధించిన అనుబంధ సంఘం కాబట్టి మేము బీఆర్ఎస్ పైన బీజేపీ పైన కానీ లేదా కాంగ్రెస్ పైన బురదలుతామంటే మీ మూర్ఖత్వం అవుతుంది. కార్మికులు ఎవరు కూడా నమ్మరు. మీరు చేయదలుచుకుంటే కాంగ్రెస్ పైన వేయండి, బీఆర్ఎస్ పైన వేయండి, బీజేపీ పైన వేయండి. అంతేగాని బీఆర్ఎస్ మాత్రం మీరు దాన్ని ఎగ్జామ్షన్ ఇద్దాం, అదేం చేయలేదు, దాన్ని కూడా కలుపుకుందాం అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడు. మీరు కూడా చరిత్రహీనంలో మిగిలిపోక తప్పదు. అంటే ఇక్కడ ఒకటి ప్రజలు కూడా విస్మరించకూడనిది ఏంటంటే ఆల్ ది కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ కేసీఆర్. కేసీఆర్ సపోర్ట్ లేకపోతే వీళ్ళ దగ్గర పైసలు లేవు, ఎవరి దగ్గర లేవు పైసలు. కేసీఆర్ పైసలు ఇచ్చేది మళ్ళా